హలో ఆల్, పొంగనాలు తయారు చేయడం ఎలాగో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. దీనికి కావాల్సింది మనకు ఇడ్లీ పిండి అండి. ఇడ్లీ పిండి తీసుకొని ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇడ్లీ సోడా కూడా వేసుకోవాలి. సో దీన్ని బాగా మిక్స్ చేసి పక్కన చేయాలండి. సో నేనైతే పొంగనాలు చేయడం ఫస్ట్ టైము. సో మీరు కూడా ఫస్ట్ టైమా అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ పొంగనాలు ఫస్ట్ టైం ఎలా వచ్చాయి, బాగా వచ్చాయి, అటర్ ఫ్లాప్ అయిందా అనేసి. సో తర్వాత నేను ఈ పెనం కూడా కొత్త తీసుకున్నాను. నేను ఇంకెప్పుడు చేయలేదు కదా, సో అది కూడా ఓపెన్ చేసి మీకు ఇలా వీడియోలో చూపించేశాను. సో నెక్స్ట్ ప్రాసెస్, స్టవ్ ఆన్ చేసేసి పొంగనాలు పెనం పెట్టేసి ఇందులోకి ఆయిల్ వేసేసి మనం కలిపి పెట్టుకున్న పిండిని అయితే ఇలా వేసుకోవాలండి. సో ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టేయాలి. మూత పెట్టేసిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఉంచాలి. మీలో ఎంతమందికి పొంగనాలు అంటే ఇష్టం అండి? నాకైతే చాలా చాలా ఇష్టం అండి. ఎప్పుడు బయట తినడమే కానీ ఇంట్లో చేయడం ఎప్పుడూ లేదు. సో నేనైతే ఫస్ట్ టైం ఇంట్లో చేస్తున్నాను. ఇంట్లో చేయడమే మంచిది బయట కన్నా. సో అందుకనేసి బయట ఎందుకులే అనేసి నేను కూడా ఇంట్లో ప్రిపేర్ చేసేస్తున్నాను. మనకి ఇష్టమైనవి ఎప్పుడు ఇంట్లోనే చేసుకోవాలండి బయట కన్నా. సో ఇలా మూత పెట్టేసిన తర్వాత 5 మినిట్స్ తర్వాత పొంగనాలు అయితే గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత టర్న్ చేసేయాలి. టర్న్ చేసిన తర్వాత మనకి కావాల్సిన విధంగా రెడీ అయిపోతాయి పొంగనాలు. మనకు కావాల్సిన పొంగనాలు అయితే ఇలా రెడీ అయిపోతాయి. ఇంకా దీనికోసం పల్లీలు చట్నీ, కారం వేసుకొని ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసుకొని తినడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంట్రెస్టింగ్ ద మోర్ వీడియో.